నడుస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. మాకు ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఇలాగే వీళ్ళ సహకారం మాకు కావాలని మరీ కోరుకుంటున్నాం. ఇందులో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తూ వాళ్ళకి తోచిన ఏవైనా సందేశాలు ఇస్తూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. బాబు వీళ్ళంతా ఇప్పుడే జస్ట్ ఇంటరు తర్వాత డిగ్రీ చదువుతున్నారు. అయినా వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆ జనసేన పార్టీకి వారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ మనందరికీ వీళ్ళకి ఒకసారి క్లాప్స్ కొడదామని మరీ కోరుకుంటున్నాం. అలాగే యాక్చువల్ గా ఇతని గురించి చెప్పాలి. ఇతను అన్నయ్య గారు 2 సార్లు సర్పంచ్ గా వేశారు, ఒకసారి ఎంపీటీసీ కూడా అయ్యారు. వాళ్ళకు కూడా ఇంటిలో చాలా ప్రెజర్ ఉన్నా కూడా మన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన జన సైనికులందరికీ, మా గ్రామ పంచాయతీ పిల్లలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పలాస మండలం సంబంధించిన జనసైనికులందరూ ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పలాస మండలంలో ఉన్న మిగతా పంచాయతీలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. మండలం అది మున్సిపాలిటీ పలాస మండలం మున్సిపాలిటీ మన పంచాయతీ మున్సిపాలిటీ మాది, ఇది మండలం. వీళ్ళంతా కూడా పలాస మండలాల్లో వివిధ పంచాయతీల నుంచి వచ్చిన వాళ్ళండి. పలాస మండలంలో ప్రతి పంచాయతీకి మన వాళ్ళు సిద్ధమవుతున్నారు. వాళ్ళందరికీ మీ చప్పట్లతో నా పేరు పాపారావు. మాది పలాస నియోజకవర్గంలో కేదరపురం గ్రామం, మాది కేదరపురం పంచాయతీ. ఇక్కడ వచ్చినటువంటి జన సైనికులకు, అలాగే వీర మహిళలకు, అలాగే స్టేజ్ పైన ఉంటే మన మేడం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను కొద్ది రోజులుగా చూస్తున్నాను, మా పంచాయతీలో అలాగే పంచాయతీలో కాకుండా మండలం కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి. అందువల్ల నేను కొన్ని చెప్పాలనుకున్నాను. అలాగే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు ఇంతటి చెప్పడానికి అవకాశం ఇచ్చే ఇంతటి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. అదే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారు. అందరూ రాజకీయాల్లో కాక మనం డబ్బులు పంచలేము. ఎందుకంటే వాళ్ళగా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, బెల్ట్ షాపులు లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమీ లేవు. మనకంటూ జన సైనికులు
ప్రజల యొక్క మనసుల్లో మన యొక్క స్థిరస్థాయిగా ఉండిపోయే అభిమానం అది మనకు ఉంది. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు మనకంటూ మన ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టాలను చూసి అతను సినిమాల్లో నుంచి మన రాజకీయ నాయకుల్లోకి రావడం జరిగింది. అతను సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే సుమారుగా 200 కోట్లు అనేది వస్తాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టాలు చూసి అలాంటి ఎస్టీలో ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల కష్టాలు చూసి మన కోసం మనతో ఉండిపోవడానికి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. కాబట్టి మనం గెలిపించుకోవడానికి ఇది మన యొక్క అవకాశం. అలాంటి నాయకుడిని వదులుకుంటే ఈ జన్మకి అర్థం లేదంటూ నేను కూడా మీ అందరికీ చెప్తున్నాను. అలాగే ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఎక్కడ చూసిన అన్యాయాలు, ఎక్కడ చూసిన అక్రమాలు. ఒక రాజకీయ నాయకుడు అనేది ప్రజలకి మంచి చేయాలి, కానీ అదే ప్రజల మీద పడి దోచుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాగే 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 మన జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఎంతటి అవకాశాన్ని మాట్లాడి నాకు ఇచ్చినందుకు మీకు అలాగే స్టేజ్ పైన ఉన్న అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసి అందరికీ వివరించుకుంటాను. థ్యాంక్ యూ అండి. తర్వాత మనలో వాళ్ళందరూ కూడా నిజంగా మీరు చేసిన వర్క్ అయితే మెచ్చుకోదగ్గది. మీ వర్క్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రతి చోటికి చొప్పున వెళ్తూ ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి వీళ్ళే తిరుగుతూ ఎక్కడెక్కడ ఎవరున్న వివరాలు సేకరించి ఇచ్చేవాళ్ళు. సో పార్టీకి కమిట్మెంట్తో పనిచేయడం అంటే ఇదేనండి. వాళ్ళు ఏం ఆశించట్లేదు. ప్రతి మండలంలో ఉన్న అందరినీ ఒక దగ్గర తెచ్చే ప్రయత్నంలో వీళ్ళ కృషి అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వజ్రపట్ల మండలంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వజ్రపట్ల మండలం వ్యవసాయకులందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. లైవ్ పెట్టు వజ్రపట్ల మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఇది వజ్రపత్రుల జనసైన్యం అండి. ఇంకా చాలా మంది ఉన్నారు, రాలేదు. కానీ వజ్రపత్రుల వర్క్ మాత్రం కమిట్మెంట్ తో చేస్తారు. ఏ పని అయినా సరే. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాక మళ్ళీ మేము కానీ రేపు పొద్దున మా కుటుంబాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీలోకి వెళ్ళాం అనేంత కమిట్మెంట్ ఈ సైనికుల్లో నేను చూశాను. కొన్నేళ్ళ కంటే పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది. ఇంత సిన్సియర్ కార్యకర్తలు పార్టీకి ఉండగా పార్టీ లేకుండా పోతుందన్న ఆలోచన అయితే ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు అయితే ఉండదు. ఖచ్చితంగా పార్టీ ఒక అడుగు మొదటి అడుగులో మనం తడబడ్డాం, తప్పులేదు. కానీ ఇక నుంచి వేసే మన ప్రతి అడుగు కూడా స్థిరంగా పడుతుంది. పడేటట్టు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన జన సైనికులకి, అలాగే అధ్యక్షత వహించిన సుజాత పంట మేడం గారికి ధన్యవాదాలు. మేము జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు, ఎలక్షన్ ముందు 1 సంవత్సరం నుంచి నేను యాక్చువల్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ని.
15 years ఇండియన్ నేవీలో పనిచేసి 1-2 years నా విలువైన సమయాన్ని కూడా జనసేన కోసం నేను స్పెండ్ చేశాను. ఎందుకంటే ముందు నుంచి అనుకున్నాను, నేను రిటైర్ అయిన తర్వాత 1 సంవత్సరం ఎలాగైనా రిలాక్స్ తీసుకోవాలని. ఆ టైంలోనే మన పార్టీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. సో నేను నా కమిట్మెంట్ ద్వారా నేను చాలా చక్కగా అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. అందరికీ తెలిసిన విషయం, చాలా మందికి వజ్రపోతులు చాలా మందికి నేను తెలుసు, ఎవరైనా మందసభలకు పెద్దగా తెలియదు. అయితే మనం ఇక్కడ ఒక్కరి కోసమే లీడర్స్ ఎవరైనా మనం చూడకూడదు. మనం ఒక జనసేనాని కోసం మనం ఏదైనా పని చేయాలి. ఆయన మొన్న చిత్తూరు జిల్లాలో కింద కూర్చొని ఎంత కష్టపడుతున్నారు. ఆ కష్టం చూసేనా ఆ కష్టం కోసం మనం ఆయనకి సపోర్ట్ ఉండాలి. అంత సపోర్ట్ లేకపోతే మనం వేస్ట్ అని ఒక జన సైనికుడు అనుకోవడం నా ఉద్దేశంలో నేను వేస్ట్ అని కూడా అనుకుంటున్నాను. సో మనం ప్రతిరోజు కాకపోయినా నెలలో ఒక్కసారి మీ ఊర్లో మీ పంచాయతీ లెవెల్లో ఒక 10 మన ఊర్లో మన ఫ్యామిలీలో 10 మందికి చెప్తే చాలు మన జనసేన యొక్క సిద్ధాంతాలు విలువ. అలా చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరంలో 10 మంది నుంచి 20 మందికి మనం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. సో అందరూ ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో పని చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి పని చేయకపోతే డబ్బు. కాబట్టి మీ పని చూసుకుంటూ నెలకి ఒక్క రోజు కేటాయిస్తే చాలు. ఆ కేటాయిస్తే చాలు మన జనసేన పార్టీ యొక్క మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దయచేసి జన సైనికులు ఇదే స్పిరిట్ తో ఎప్పుడైనా ఎక్కడైనా మీటింగ్ అయినా కానీ మనం రావాలి. అది ఎవరికోసం కాదు, మనకు ఎంతో కష్టపడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మనం రావాలి. దయచేసి అందరూ ఇదే స్పిరిట్ తో ప్రతి మీటింగ్ కి రావాలని, ప్రతి కార్యక్రమాన్ని జయవంతం చేయాలని కోరుతున్నాను. జై హింద్, జై పవన్ కళ్యాణ్. ధన్యవాదాలు. బిగిరియా గ్రామం నుంచి గోపాల్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అతను తన సొంత పనులు ఎంత బిజీగా ఉన్నా కొంత సమయాన్ని పార్టీ కేటాయిస్తూ జన సైనికులకు కూడా తన సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తారు పార్టీని. మందసా మండలం మొత్తం జన సైనికులందరూ ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మొత్తం మండసాలో ఉన్న జన సైనికులందరూ ఒకసారి వచ్చి మీరు మిగతా మండలాలు ఉన్న వరకు ఒకసారి పరిచయం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మండసా మండల జన సైనికులు ఉద్దేశించి గోపాల్ గారు, తర్వాత అంశరాలి మోహన్ గారు, తర్వాత రాపాక కేశవరావు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటగా మన జిల్లుండ ఎంపీటీసీ అభ్యర్థి కుప్పాయి గోపాల్ గారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర అధికార ప్రతినిధి సుజాత మేడం గారికి, అలాగా ఈ కార్యక్రమం దగ్గర ఉండి నడిపించినటువంటి మన మధ్య భాస్కర్ అండ్ బృందం అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ ఏంటంటే చిన్న విషయం ఏంటంటే లాస్ట్ మనకి స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ పడగానే మన శ్రీకాకుళంలో మీటింగ్ ఒకటి పెట్టారండి. ఆ మీటింగ్కి పలాస తరపున ఒకే ఒక అభ్యర్థి నేను ఒక్కడే అటెండ్ అయ్యానండి. మన మేడం గారు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో. పలాసలో ఉండే జన సైనికులు అందరూ అటెండ్ అవ్వమంటే అందరిలో ఇంచుమించు మనకి లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్కి 6,000 ఓట్లు పడ్డాయంటే కనీసం దాంట్లో 5,000 1000 ఓట్లు ముసలి వాళ్ళు లేదంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి తాలూకా అనుకుంటే మిగతా 5,000 మంది మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓట్ బ్యాంక్ అనుకుంటే ఆ 5,000 మందిలో అటెండ్ అయ్యేది నేను ఒక్కనేనండి. అంటే నాకు పార్టీ
పార్టీ పట్ల అంత కమిట్మెంట్ ఉండండి. నాకు స్టార్టింగ్ లో నేను యాక్చువల్లీ మా ఊర్లో స్టార్టింగ్ లో భయపడుతున్న మనకు భయపడుతున్నారు. అలా కాదు, అడుగేస్తానే మనతో వస్తారు ధైర్యంగా. అలా అనేసి మొట్టమొదట నేను మొట్టమొదట మా ఇంటి ముందు అంటే ఊర్లో అవకాశం కల్పించలేదు మాకు బ్యానర్ కట్టించడానికి. మీకు అది చేస్తాం ఇచ్చేస్తాం, టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అది ఇచ్చేస్తాం ఎవరైతే చేస్తారో మా ఇంటి ముందు కడతాననేసి ఒక బ్యానర్ ని నేనే స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత నా వెనక ఉండే 30-40 మంది వచ్చి భయపడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి హారతలు ఇచ్చారండి. అంతటి ధైర్యం ఇచ్చాను వాళ్ళని. సో అదే కమిట్మెంట్ తో మనం ప్రయత్నించాలి. మనకి అంటారు మనకి చాలా అపోహ ఏంటంటే సింగిల్ అంటే ఇది ఈ విషయం నన్ను చాలా ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పెట్టింది. నేను స్టార్టింగ్ జనసేన బ్యానర్ కట్టిన తర్వాత స్టార్టింగ్ డిమిలియా ఎంపీటీ స్థానంలో జిల్లాలో ఎంపీటీ స్థానంలో డిమిలియా గ్రామంలో గోపాలరావు అనే వ్యక్తి జనసేన కమిట్మెంట్ గా ఉన్నాడు అంటే నాకు ఒక మన మనస నుంచి ప్రదీప్ గారు దుర్గారావు గారు తీసుకొచ్చి నాకు ఆయన కొంచెం మాట్లాడాక ఒకే ఒక మాట చివరి అడిగారు, గోపాల్ మీరు ఏమైనా టీం వర్క్ చేస్తారా లేదంటే కంటిన్యూ జనసేనలో ఉంటారంటే అతనికి ఒకే ఒక మాట అన్నాడు, టీం వర్క్లు గ్రూప్ వర్క్లు నాకు తెలియదు, నాకు తెలిసిన ఒకే ఒక వర్క్ జనసేన వర్క్. బ్యాంక్ ఉంటే మనకి జనసేన నేను అనుకున్న 26 రాసేసి ఎంతో కొంత ముందుకు వెళ్దాం అనుకుంటే 6,000 దగ్గర ఆగిపోయిందండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ గ్రూప్ రాజకీయాలు అనమాట. ప్రతి ఒక్కరు మనకి నాయకులు ఎవరైనా సరే మన కార్యకర్తల మొదలకి మన ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే పార్టీ, ఒకటే సిద్ధాంతం, జనసేన సిద్ధాంతం. మనమందరం జనసేన కట్టుబడి ముందుకెళ్ళాలి. అలాగే నెక్స్ట్ అలానే ప్రతి ఒక్కరికి అంటే మా మనస మండలం తరఫున అంటే అట్లీస్ట్ పలాస నియోజకవర్గము ఎంతవరకు కలిసి వస్తుందో తెలియక మాకు మనస మండలం వరకు మేము మనస సోల్జర్స్ అనేసి ప్రతి అతనికి రావడానికి ఇబ్బంది లేకపోయినా సరే ఈ జనసేన అంటే నేను ఉంటాను ముందుంటాను అనేసి వచ్చినటువంటి రౌత్ జగన్ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ వేదికను అలంకరించిన సుజీత నారాయణ గారికి, అలాగే 3 మండలాల జన సైనికుల కార్యకర్తలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాది అంశరాలి పంచాయతీ మన సమాజం అండి. నేను చాలా ఆర్థిక లోపం వల్ల నేను ముందుకు రాలేకపోయాను. మన జనసేన పార్టీ వాళ్ళు చాలాసార్లు వచ్చి మా గ్రామంలో మీటింగ్ పెట్టారు. మా సోదరు గోపాలరావు గారు, భాస్కర్ రావు గారు అందరూ వచ్చారు. కానీ నేను వెన్నంటూ ఉంటూ మా కుర్రోల్ని ముందుకు పరిచయం చేస్తూ మా సోదరుడు పైల మోహన్ రావు గారికి అనేది నా సలహాల మేరకు నేను ముందంటూ నడిపించాను. అలాగేనండి నాకు పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాతోనే నాకు చాలా అభిమానము. నేను ప్రజారాజ్యంలో కూడా తిరిగానండి, నన్ను ఎవరు పట్టించుకోలేకపోయారు. కానీ అలాగనే వెనకం చేస్తూ మా కుర్రోళ్ళందరూ మా పంచాయతీ అంశాల పంచాయతీ కుర్రోళ్ళందరినీ ముందంటూ నడిపిస్తూ వెనకంటే నేను ఉన్నానురా, మీకేం భయం వద్దు, మీరు ఏదైనా మంచి చేయండి, మంచి చేస్తే మన భగవంతుడు చూస్తాడు, కానీ ఎవరో ఏదో వ్యతిరేకించాడనే మనము అపోహ పడొద్దు అని. కానీ నేను వెన్నంటూ ఉంటూ వాళ్ళు అనుకుంటూ ఒక ఇది చేశాను. అలాగనికని ఈ రోజు మాట్లాడాల్సిన మా పంచాయతీలో ఇలాంటి కార్యక్రమం ఒకటి చేయాలని మేము అనుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇంకా విజయవంతం చేయాలని ముందంటూ ఉంటూ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటానండి. అలాగే హరిపురం ప్రదీప్ గారు మాట్లాడాల్సిందిగా మరి అలాగే మన శ్రీ చండీదేవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకు, జన సైనికులకు, వీర మహిళలకు నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే
మన పార్టీ ఉద్దేశపూర్వకంగా వీర మహిళలని ముఖ్యంగా గౌరవించాలి. మనం ఇప్పుడు ఒకలా మాట్లాడి బయటికి వెళ్ళాక తిరస్కరించి మాట్లాడి అలా అయితే చేయకూడదు ఎవరు కూడా. కానీ మాకు చాలా గ్రూపుల్లో మహిళలకు విమర్శిస్తూ మాట్లాడడం, మెసేజ్లు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మంది తెలిసిన పెద్దలే ఇలా చేస్తున్నారు. కానీ ఇది చాలా పొరపాటు. ఇది పై వరకు వెళ్తే కనుక వాళ్ళకి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనేది మాకు తెలుసు. కానీ ఇప్పటి వరకు మేము పై వరకు ఏమీ చెప్పలేదు, మాట్లాడలేదు. కానీ ఇక నుంచి మన పలాస నియోజకవర్గంలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మనం అందరం ఒక జన సైనికులుగా ప్రతి విలేజ్ కి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మరీ కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటివి చాలా మీటింగ్లు మనం జరుపుకోవాలి. ముఖ్యంగా నేను మా పంచాయతీ నుంచి 2019 5వ నెల 1వ తేదీన మందస మండలం